మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈడు బయటూరు నుంచి వచ్చి ఏంది ఇంత పేరు తెచ్చుకుంటున్నాడు అని మా పార్టీ వాళ్ళే కొందరు నాయకులు అది ఓర్వలేక ఇతనుకు అసలు బయటూరు ఇతను గెలిచడు. టీడీపీలోకి వచ్చిన తర్వాత మీకు బాగానే ఉన్నింది రాజకీయ ప్రస్థానము, ప్రజలందరి మీద మీరు నమ్మారు, వాళ్ళు నమ్మారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎందుకన్నా జనసేనలోకి వెళ్ళాల్సి వచ్చింది? మీరు ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా? ఎక్కువ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అయినా కానీ మనసు చంపుకొని కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత 2024లో ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. జన సైనికులను టీడీపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మీరు దీని గురించి ఏ విధంగా స్పందిస్తారు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో అయితే ఉన్నాము. నిమ్మనపల్లిలో ఎంతమంది మండల నాయకులు ఉన్నప్పటికీ ఈతకట్ట చంద్రశేఖర్ గారికి ప్రజల దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన 2014 నుండి 19 మధ్య మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవకై తపన పడుతూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఈతకట్ట చంద్రశేఖర్ గారు జనసేన మండల ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అక్క, మీ పేరుక? కిష్టవేణి. ఈతకట్ట చంద్రశేఖర్ అన్న వీళ్ళు ఎక్కడక్క? ఇక్కడే ఇంటికి ఎనుకో. తెలుసా ఆయన మీకు? తెలుసు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు, అందరికి నీళ్లు మంచి చెడ్డ సౌకర్యము అందరికి బాగా చూసుకుంటాడు. వ్యక్తిగతంగా మంచోడేనా? మంచోడు, మంచి పనులు చేస్తాడు. అందరికి నిమ్మనపల్లిలో మంచి కరువు ఉన్నప్పుడు అందరికి నీళ్లు తోలిచ్చినాడు. బాగా సభకు అందరికి మంచిది, మంచి పేరు. పెన్షన్లు, ఇండ్లు అన్ని దగ్గరుండి ఇన్సూరెన్స్లు మంచి చెడ్డ అన్ని బాగా వ్యక్తిగా బాగా నిలబడి అందరికి నమ్మకంగా చేస్తాడు. అందరూ నమ్మినారు. ఈసారి ఎలక్షన్ లో నిలబడుకుంటే మీరు ఓటు వేస్తారక్క? వేస్తాం. ఓటు నమ్మకం ఉంది, ఓటు వేస్తాం. ఇళ్ళ దగ్గర అందరికి చెప్పి మా ఊరంతా చెప్పుకొని వేపిస్తాము. ఖచ్చితంగా వేపిస్తాం. అన్న నమస్తేనా, మీ పేరేనా? నమస్తే, నా పేరు నరసింహ. ఈతకట్ట చంద్రశేఖర్ అన్న తెలుసా అన్న మీకు? తెలుసునా. ఎలా తెలుసు అన్న? ఇక్కడ ఎలక్షన్లో కానీ 10 మంది సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇల్లుగానే పోతాయి, కాలనీలు కట్టాను చూడడం తెలుసు కాబట్టి తెలుసు. ముందు రాజకీయంలో ఉన్నాడు. అల్బడి అంతా అట్లాంటివన్నీ రోడ్లు అట్లాంటి చేపిస్తున్నాడు. అటు వరకు నాకు బాగా తెలుసు. ఆయన అందరికి హెల్పింగ్ చేస్తాడు 10 మందికి. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడితే మీరు ఓటు వేసి గెలిపిస్తారన్న? గెలిపిస్తాంనా. అన్న నమస్తే. అన్న నమస్తే. నిమ్మనపల్లి మండలంలో ఈతకట్ట చంద్రశేఖర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అసలు ఏంటన్నా ఇది? అసలు ఆ పేరుకి గల కారణం ఏంటి? మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2008 ఇక్కడ మాకు వైన్ షాప్ వచ్చింది. వైన్ షాప్లో మేనేజర్గా ఇక్కడ రావడం జరిగింది నిమ్మలపల్లికి. ఆడ మనము మేనేజర్గా కొంచెం మంచి పేరు తెచ్చుకోవడంతో కొంచెం జనాలు అక్కడికి వచ్చే జనాలు మనకు వాళ్ళు వీళ్ళు కొంచెం పరిచయం అయ్యి నా రాజకీయ ప్రస్థానం అప్పట్లో రాజశేఖర రెడ్డి అంటే మాకు అభిమానము. దాంతో రాజశేఖర రెడ్డి అభిమానంతో నేను కాంగ్రెస్ పార్టీలో తొలిగా నా రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది కాంగ్రెస్తో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనకేమీ అంత ఒడిదొడికలు ఏం లేవు. మనము ఒక కార్యకర్తగా ఇక్కడ ప్రజలతో బాగా మమేకమయ్యి ఆధారాభిమానాలతో పొందుతున్నాము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఈడు బయటూరు నుంచి వచ్చి ఏంది ఇంత పేరు తెచ్చుకుంటున్నాడు అని మా పార్టీ వాళ్ళే కొందరు నాయకులు అది ఓర్వలేక ఇతనుకు అసలు బయటూరు ఇతను గెలిచడు, ఇతను టికెట్ లోకల్ ఎంతమంది నిలబడ్డారన్న అప్పుడు మీకు ఆపోజిట్ గా? మాకు అప్పుడు టికెట్ ఇచ్చేదానికి కానీ ఫస్ట్ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు తిప్పారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే నా మీద నమ్మకంతో ఇతనికి ప్రజల్లో మంచి పేరు ఉంది, నా మీద నమ్మకంతో అయితే వాళ్ళు అయితే టికెట్ ఇచ్చారు. కానీ ఇక్కడున్న కొందరు నాయకులు అది గిట్టక నాకు టికెట్ ఇవ్వకూడదు, ఇతనికి ఎటువంటి సహకారము అనేది చెయ్యకూడదు, ఖచ్చితంగా చెయ్యకూడదు అనే ఉద్దేశంతో ఎవరు కానీ నాకు
సపోర్ట్ అనేది కనీసం ప్రచారం కూడా మా పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. ఒక 5 మందిని పోటీ పెట్టారు. ఇక్కడ మా పార్టీ వాళ్ళే 4 పెట్టారు పోటీ ఆపోజిట్ గానే. ఒక మైనార్టీ అతన్ని కానీ, ఒక ఎస్సీ అతన్ని కానీ, ఇట్లా మామూలు కులాల మధ్య చిచ్చు పెట్టిన మాదిరి పెట్టారు. కానీ అవన్నీ జనాలకు పోయి అతను నాన్ లోకల్ అని పోయి ఏమి చెప్పినా కూడా అతను మాకు మంచి చేసినాడు, అతను ఊరైనా పర్వాలేదు మాకు మంచి చేశాడు అని చెప్పి నిమ్మలపల్లిలో మండలం కంతా భారీ మెజార్టీతో నన్ను ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. అప్పుడు అధికారము టీడీపీ వచ్చింది. పైన అధికారం టీడీపీ వచ్చేసరికి ఇతను ఇక్కడ ఎంపీపీ గురించి గొడవలు పడి ఏం చేశారంటే ఇక్కడున్న ఒక ఎంపీటీసీని మా పార్టీలో గెలిచిన ఎంపీటీసీని తీసుకుపోయి టీడీపీలో చేర్పించడము. ఇంకా అప్పుడు దాంతో కోరం లేకుండా పోవడం, మాకు ఇంకా ఏముందిలే అనే మాదిరి ఇంకా పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసరికి ఇంకా పైన అధికార పార్టీ ఉంది కదా, ఇంకా మనకి ఈడ వీళ్ళు మనం సొంతంగా గెలిచినా కూడా వీళ్ళు అదే కుట్రలు పండుతుండడంతో ఇంకా అధికార పార్టీ టీడీపీ వాళ్ళు వచ్చి నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు మా అధికారం ఉంది, నువ్వేమన్నా చెప్పే పనులన్నీ చేయొచ్చు, ఇంకా వీళ్ళ ఈ వైఎస్ఆర్ కుటీర రాజకీయాలకు మనం భరించలేము అని చెప్పడంతో అని తెలియడంతో నేను ఆ రోజు టీడీపీకి మనసు చంపుకొని, నాకు ఎక్కువ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అయినా కానీ మనసు చంపుకొని టీడీపీకి అయితే నా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు అక్కడ ఎంపీపీ గెలవడం జరిగింది. నాకు వైస్ ఎంపీపీగా వాళ్ళు కానీ వైస్ ఎంపీపీగా ఇతనికి మంచి పేరు ఉంది అని చెప్పి టీడీపీలోకి వచ్చిన తర్వాత బాగా స్థిరపడ్డారంటారు. టీడీపీలో ఏమి స్థిరపడింది ఏం లేదు. టీడీపీకి వచ్చినాము, అక్కడ కూడా కాకపోతే రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా కానీ అభివృద్ధి అయితే నా పంచాయతీకి మేము అడిగిన అభివృద్ధి అయితే మీరు వైసీపీగా ఉన్నప్పుడు మీరందరూ కలిసి, మీరు కానీ ఎంపీపీ గారు కానీ మొత్తము కలిసి ఏమేం పనులు చేయించారు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేశారు అని మన ప్రజలు కూడా ఇంతకుముందు అన్నారు. మనము వచ్చేటప్పుడు ప్రజలతో మాట్లాడితే ఏమేం పనులు జరిగాయి, ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి అన్న? జెడ్పీ చైర్మన్ కీరవాణి గారు మన నిమ్మలపల్లి అంటే ఆమెకు అదొక అభిమానంతో నేనే దత్తత తీసుకుంటాను ఈ నిమ్మలపల్లిని అని చెప్పి మా ఎంపీపీ గారు పారిజాత మల్లికార్జున గారు, మేము మా ఎంపీటీసీలు అందరూ పూర్తిగా సహకరించినారు. టీడీపీ పీరియడ్లో సహకరించి సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఓకే ఓకే వెలుగు ఆఫీస్ మీ హయాంలో వచ్చింది? మా హయాంలోనే. ఓకే. ఏమి అడిగిన వెంటనే జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడి ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆమె దగ్గరుండి నేను నిమ్మలపల్లి అంటే నాది అని చెప్పి కీరవాణి గారు జెడ్పీ చైర్మన్ గారు దగ్గరుండి అన్ని శాంక్షన్ చేసి నాగలేగిపల్లిలో రోడ్డు సౌకర్యం పూర్తిగా లేకుండా, నాగలేగిపల్లి హైదరాజులపల్లికి వెంగంవారిపల్లికి రోడ్డు సౌకర్యం పూర్తిగా లేదు. ఆటో యాక్సిడెంట్లు కానీ పిల్లలు పిలుచుకొచ్చి చాలా జరుగుతా అంటే ఆమె అప్పటికప్పుడు రోడ్డు శాంక్షన్ చేసి వేయడం కూడా జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండదు రోడ్డు, ఇప్పటికి మంచి పేరు వచ్చింది. మా రూలింగ్లో ఉన్నప్పుడు ఈ బీసీ కార్పొరేషన్ రుణాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ, కాపు రుణాలు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్సిడీ రూపంలో మనకి సబ్సిడీ మాది చాలా మందికి నేను రానోళ్ళకి కానీ చాలా మంది కొట్లాడి మా పార్టీ మీద కూడా ధర్నాలు చేసి ఇంకా ఎక్కువ అధిక మొత్తంలో ఇంకా ఎగస్ట్రా కావాలని కొట్లాడి ఎండి ఆఫీస్ ముందర కానీ పనులు జరగకుండా ఉంటే ఈ రుణాలు కొద్దిపాటిగానే ఇస్తా ఉంటే వాళ్ళతో కొట్లాడి వాళ్ళకు రుణాలు ఇప్పించడంలో రుణాలు అయితే ఇప్పించాను. దాంతో ప్రజలకు చాలా ఉపయోగపడాయి. టీడీపీలోకి వచ్చిన తర్వాత మీకు బాగానే ఉన్నింది రాజకీయ ప్రస్థానము, ప్రజలందరి మీద మీరు నమ్మారు, వాళ్ళు నమ్మారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎందుకన్నా జనసేనలోకి వెళ్ళాల్సి వచ్చింది? మీరు ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా, లేదు మీరంతటి మీరే వెళ్ళారా, ఎట్లా అన్నది? అలాంటిది ఏం లేదు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి కూటమికి
చంద్రబాబు నాయుడు బీజేపీకి మద్దతు ఇచ్చినారు. మేము 2014లో వైసీపీ పార్టీ తరఫున గెలిచినాను. అప్పుడు అధికార పార్టీ టీడీపీలో చేరడం జరిగింది. 2019లో మాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో, ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా, పవన్ కళ్యాణ్ అభిమానంతో కొందరు నాయకులు వచ్చి నువ్వు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో నేను పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. 2019లో జనసేన ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయింది, వైసీపీ అధికారంలో ఉంది. కానీ నియోజకవర్గం మొత్తం మీద కూడా జనసేన గ్లాస్ సింబల్ వచ్చినప్పటికీ ఎవరు కానీ పోటీ చేయడానికి ముందుకు రాలా. మీరు ఒక్కరి నియోజకవర్గం మొత్తం మీద వచ్చి గ్లాస్ గుర్తు మీద నిలబడ్డారు. అది ఎలా అనిపించింది మీకు? 2019లో జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎవరూ అధికారంలోకి రాలేదు. వైఎస్ఆర్ పార్టీ ఒక ఛాన్స్ అని అనడంతో చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రజలు కూడా ఒకసారి వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ ఎంపీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని కానీ, టీడీపీ వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కానీ పోటీ చేయనీయకుండా దౌర్జన్యాలు చేసి పోటీ చేయలేదు. ఎవరు? వైసీపీ వాళ్ళు. కానీ నేను ఒకటే ధైర్యంగా నియోజకవర్గంలోనే ధైర్యంగా జనసేన పార్టీ తరఫున గ్లాసు గుర్తుపై ఎంపీటీసీగా నిలబడి కొద్దిపాటి ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత 2024లో ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. జన సైనికులను, టీడీపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏమన్నా ఉంటాయంటారా? అసలు మీరు ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్ చూస్తూ ఉంటారు షాజహాన్ బాషా గారిని, కాబట్టి మీరు దీని గురించి ఏ విధంగా స్పందిస్తారు? షాజహాన్ బాషా గారు మా ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు. ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ వాళ్ళు కానీ, మా జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ అందరూ కష్టపడి ఆయన గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేసినాము. ఆయన గెలిచినారు. ఎలక్షన్ టికెట్ వస్తానే ముందు కానీ ఇప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు. కూటమి తరఫున 163, వాళ్ళు 11 ఇట్లా గెలిచారు. అయినా కూడా 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల్లో అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళ ఇంట్లో యాడుంటే అక్కడికి డైరెక్ట్గానే పోవచ్చు. మా ప్రజలు ఎవరైనా ఈ నాయకుడు వాళ్ళ ప్రజలు అట్లేం భేదాలు లేవు. వస్తానే మీద చెయ్యేసుకొని షాజహాన్ బాషా గారు ఏం నీ సమస్య, అర్ధరాత్రి ఫోన్ ఎత్తి ఆ సమస్య పరిష్కరిస్తున్నారు. మా నిమ్మలపల్లిలో ఇప్పుడు వచ్చి 4 నెలలు 5 నెలలు కానీ కాలేదు అధికారం పార్టీ. ఇప్పటికి నాకు తెలిసి ఒక 30-40 సార్లు వచ్చింటాడు నిమ్మలపల్లికి 30-40 సార్లు వచ్చి రోడ్డు పనులు కానీ ఏ సమస్య ఉన్నా వెంటనే అక్కడికి వచ్చి పరిష్కరించి మాకు సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం కానీ. ఇప్పుడు షాజహాన్ బాషా గారు మీరు ఎప్పుడన్నా ఇంటికాడికి పోయినా కానీ ఏమి దగ్గరుండి మీద చెయ్యేసి ఏమి ఆప్యాయంగా పలకరించి మీ సమస్య పరిష్కారం చేసి పంపిస్తారు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఇటువంటి ఎమ్మెల్యేను నేను ఇప్పటివరకు చూడలేదు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారంటే మదనపల్లి ప్రజలు కానీ, మండల ప్రజలు కానీ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అంతా షాజహాన్ బాషా గారు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరినీ పూర్తిగా కలుపుకొని పోతూ అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.